లోపల బాలికతో ఆ వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. సో వెంటనే అప్రమత్తమైన అక్కడ స్థానికులు ఆలయం వద్దకు వచ్చేసి తలుపులు తెరిచి అతన్నైతే పట్టుకున్నారు. ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సాయన్న అనే వృద్ధుడే ఈ ఘటనకు పాల్పడినట్లు కూడా స్థానికులు అయితే పేర్కొన్నారు. ఘటనను గుర్తించిన గ్రామ పెద్దలు స్థానికులు అతన్ని పట్టుకుని వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అందించారు. అయితే ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ జరిగిన ఆ ఘటన మీద మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే వివరాలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళైతే కలెక్ట్ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించినట్లయితే తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా ఆలయ ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం మీద కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఒక్కసారిగా ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అంటే ఒక ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద ఆయన ఒక మైనర్ బాలికతో ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు అది మొత్తం వైరల్ అవ్వడం జరిగింది. సో దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు అంటే మైనర్ బాలికల మీద ఇటువంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమం మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. సో ఇలాంటివి అన్ని కూడా ఇంత స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినా కూడా పెరుగుతున్నాయి అన్న విషయం మీద ఇప్పుడు చాలా కన్సర్న్ ఉంది చాలా మంది కూడా. అటువంటిదే ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా జరగడం అయితే చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన ఇంకా వివరాలు అయితే బయటకైతే రాలేదు. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఇది అంటే వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇలా జరుగుతుందని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళేసి డోర్ చేసి అతనైతే పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. ఇక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది, ఈ సాయన్న ఎలా అంటే ఎవరు, దీని గురించి మొత్తం కూడా మరిన్ని వివరాలు ఒక 1-2 days లో బయటపడే అవకాశం ఉంది. తేజ, థ్యాంక్ యూ. ఇదంతా కూడా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అతను సాయన ఆ ఆలయంలోనే అర్చకుడు అంటూ కూడా చెప్తున్నారు, అటెండర్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ ఆలయంలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ కూడా అక్కడ స్థానికులు కొంతమంది ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చిందో ఆ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. గర్భగుడిలో అతను లో దుస్తులు తీసి ఆ బాలిక పైన అగత్యానికి పాల్పడుతుండగా ఆ బాలిక వెంటనే కేకలు వేయడంతో ఇద్దరు వ్యక్తులు ఏం జరుగుతుందా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఇతను ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా వారు ఆ తలుపుల్ని బద్దలు కొట్టి లోపల గెడబెట్టాడు. అతను ఆ తలుపుల్ని వెంటనే బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి అతని నుంచి ఆ బాలికను రక్షించే ప్రయత్నం చేశారు. అదంతా కూడా వీడియోలో రికార్డ్ అయింది. అతని పేరు సాయన్న, సుమారు అతనికి 60 నుంచి 65 సంవత్సరాలు ఉంటాయి. మరి అతను ఇలాంటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు అనేది ఖచ్చితంగా పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో బాలిక మైనర్ కాబట్టి అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. చాలామంది దీనిపైన స్పందించారు. ఇతన్ని వెంటనే ఉరిశిక్ష తీయాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నమస్తే, నేను మీ దేశం. సంగారెడ్డి ఆర్సీపురం ఒక అమ్మవారి ఆలయంలో ఆ ఆలయానికి సంబంధించిన అటెండర్ ఒక నీచమైన పనికి దిగజారాడు. అమ్మవారి ఆలయం గర్భగుడిలో ఒక బాలిక పైన అగత్యానికి పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక వెంటనే కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు ఆమెను అతని నుంచి రక్షించడానికి ప్రయత్నించారు. అదంతా కూడా వీడియో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త బయట చక్కర్లు కొడుతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ వీడియోలో అతను గర్భగుడిలో అతను ప్యాంట్ తీసి ఉండగా వీళ్ళు వెంటనే అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అలాగే అదంతా కూడా ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తర్వాత వారిని చూసి ఏడుస్తూ వీడియో తీయొద్దు, ఎవరికి చెప్పొద్దు అంటూ కూడా బ్రతిమలాడుకుంటున్నాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఒకసారి వీడియో మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ వీడియోలో కనిపిస్తున్న అతని పేరే సాయన్న, అటెండర్ అతను. సో ఇతను కాళీమాత గుడిలో అటెండర్గా ఉన్నాడు. ఆ ఆలయ నిర్వహణ అంతా కూడా చూసుకుంటూ ఉంటాడు. సో మరి అదే ఆలయంలోకి ఆ గర్భగుడిలోకి ఒక బాలికను తీసుకొచ్చాడు. ఆ బాలిక కూడా మైనర్. ఆమె ఎవరు ఏంటి అనే విషయాలు మేము చెప్పే ప్రయత్నం చేయం, ఎందుకంటే మైనర్ బాలిక కాబట్టి. సో ఆమె పైన అగత్యానికి పాల్పడుతుండగా ఒక్కసారిగా ఆమె కేకలు వేయడంతో
ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెంటనే వెళ్ళి అసలు ఏం జరుగుతుందని చూస్తే అతను దుస్తులు తీసి ఆ అమ్మాయి పైన అగత్యానికి పాల్పడుతున్నప్పుడు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నారు. ఇదంతా కూడా సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో జరిగింది. గర్భగుడిలో నీచమైన పనికి దిగజారాడు ఒక సాయన్ అనే వ్యక్తి. రైట్, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడు. ఆదిత్య, చెప్పండి, అసలు అతను ఎవరు, ఆ బాలిక ఎవరు, ఎందుకు ఇద్దరు కూడా గర్భగుడిలో ఉన్నాడు? ఆ వీడియో చూస్తే మొత్తం ఆ అమ్మాయి పైన అగత్యానికి పాల్పడుతున్నట్టుగా కూడా కనిపించింది. ఏడుస్తున్నాను, ఏం చేయొద్దంటూ కూడా చెప్తున్నాడు. ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? ఈ ఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో బాలికతో ఒక వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని అక్కడున్న స్థానికులు గుర్తించడంతో ఈ మొత్తం విషయం కూడా ఇప్పుడు ఆ బండారం మొత్తం కూడా బయటపడింది. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ స్థానికులు ఏం చెప్తున్నారంటే, ఆలయానికి బయట నుంచి తాళం వేస్తుంది, అయితే లోపల బాలికతో ఆ వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. సో వెంటనే అప్రమత్తమైన అక్కడ స్థానికులు ఆలయం వద్దకు వచ్చేసి తలుపులు తెరిచి అతన్నైతే పట్టుకున్నారు. ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సాయన్న అనే వృద్ధుడే ఈ ఘటనకు పాల్పడినట్లు కూడా స్థానికులు అయితే పేర్కొన్నారు. ఘటనను గుర్తించిన గ్రామ పెద్దలు స్థానికులు అతన్ని పట్టుకుని వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అందించారు. అయితే ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ జరిగిన ఆ ఘటన మీద మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే వివరాలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళైతే కలెక్ట్ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించినట్లయితే తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా ఆలయ ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం మీద కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఒక్కసారిగా ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అంటే ఒక ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద ఆయన ఒక మైనర్ బాలికతో ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు అది మొత్తం వైరల్ అవ్వడం జరిగింది. సో దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు అంటే మైనర్ బాలికల మీద ఇటువంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమం మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. సో ఇలాంటివి అన్ని కూడా ఇంత స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినా కూడా పెరుగుతున్నాయి అన్న విషయం మీద ఇప్పుడు చాలా కన్సర్న్ ఉంది చాలా మంది కూడా. అటువంటిది ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా జరగడం అయితే చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన ఇంకా వివరాలు అయితే బయటకైతే రాలేదు. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఇది అంటే వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇలా జరుగుతుందని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళేసి డోర్ చేసి అతనైతే పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. ఇక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది, ఈ సాయన్న ఎలా అంటే ఎవరు, దీని గురించి మొత్తం కూడా మరిన్ని వివరాలు ఒక 1-2 days లో బయటపడే అవకాశం ఉంది. తేజ, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. ఇదంతా కూడా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అతను సాయన ఆ ఆలయంలోనే అర్చకుడు అంటూ కూడా చెప్తున్నారు, అటెండర్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ ఆలయంలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ కూడా అక్కడ స్థానికులు కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చిందో ఆ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. గర్భగుడిలో అతను లో దుస్తులు తీసి ఆ బాలిక పైన అగత్యానికి పాల్పడుతుండగా ఆ బాలిక వెంటనే కేకలు వేయడంతో ఇద్దరు వ్యక్తులు ఏం జరుగుతుందా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఇతను ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా వారు ఆ తలుపుల్ని బద్దలు కొట్టి లోపల గెడబెట్టాడు. ఆ తలుపుల్ని వెంటనే బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి అతని నుంచి ఆ బాలికను రక్షించే ప్రయత్నం చేశారు. అదంతా కూడా వీడియోలో రికార్డ్ అయింది. అతని పేరు సాయన్న, సుమారు అతనికి 60 నుంచి 65 సంవత్సరాలు ఉంటాయి. మరి అతను ఇలాంటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు అనేది ఖచ్చితంగా పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో బాలిక మైనర్ కాబట్టి అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. చాలామంది దీనిపైన స్పందించారు. ఇతన్ని వెంటనే ఉరిశిక్ష తీయాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నమస్తే, నేను మీ దేశం. సంగారెడ్డి ఆర్సీపురం ఒక అమ్మవారి ఆలయంలో ఆ ఆలయానికి సంబంధించిన అటెండర్ ఒక నీచమైన పనికి దిగజారాడు. అమ్మవారి ఆలయం గర్భగుడిలో ఒక బాలిక పైన అగత్యానికి పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక వెంటనే కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు ఆమెను అతని నుంచి రక్షించడానికి ప్రయత్నించారు.
అదంతా కూడా వీడియో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త బయట చక్కర్లు కొడుతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు ఆ వీడియోలో అతను గర్భగుడిలో అతను ఫ్యాంట్ తీసి ఉండగా వీళ్ళు వెంటనే అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అలాగే అదంతా కూడా ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తర్వాత వారిని చూసి ఏడుస్తూ వీడియో తీయొద్దు, ఎవరికి చెప్పొద్దు అంటూ కూడా బ్రతిమలాడుకుంటున్నాడు. ఒకసారి